జనరల్‌గా మనకేమైనా హాబీలు ఉంటే ఏం చేస్తాం? గార్డెనింగ్ చేస్తాం. లేదంటే వంటలు చేస్తాం. కానీ నెదర్లాండ్స్‌కి చెందిన లియో షెల్పెల్ రూడ్ అనే 70 ఏళ్ల సైంటిస్ట్‌కు మాత్రం అరుదైన పక్షులను చూడడం అంటే పిచ్చట. ఆ పిచ్చే ఇప్పుడు ఆయన ప్రాణాలను తీయడమే కాదు, ప్రపంచానికి హంటా వైరస్ అనే ఒక కొత్త తలనొప్పిని కూడా తెచ్చిపెట్టింది. ఈ లియో తన భార్య మిర్జామ్‌తో కలిసి సౌత్ అమెరికా టూర్ వెళ్ళారట. అక్కడ డార్విన్ కారా కారా అనే ఒక అరుదైన పక్షిని చూడాలని ఆయన పట్టుదల. అర్జెంటీనాలోని ఒక భారీ డంపింగ్ యార్డ్ అంటే పెద్ద చెత్తకుప్ప దగ్గర ఆ పక్షి ఉంటుందని తెలిసి దానికోసమే మన సైంటిస్ట్ గారు కుళ్ళిపోయిన వ్యర్థ పదార్థాల మధ్య 4 రోజులు వెయిట్ చేశారట. ఇక్కడే అసలైన ట్విస్ట్. ఆ చెత్తకుప్పలో ఉన్న ఎలుకలు, రెట్టలు, మూత్రం నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్స్ ఆయన పీల్చారు. ఆ గాలి ద్వారానే హంటా వైరస్ కణాలు లియో ముక్కులోకి జొరబడ్డాయి. పాపం పక్షి దొరికింది కానీ ప్రాణాంతకమైన వైరస్ ఫ్రీగా వచ్చింది. 4 రోజుల తర్వాత వీళ్ళు మరో 100 మందితో కలిసి ఎంవి హాండియస్ అనే ఒక పెద్ద షిప్ ఎక్కారు. అప్పటిదాకా బాగానే ఉన్న లియోస్కు సడన్గా జ్వరము, తలనొప్పి, కడుపు నొప్పి మొదలైంది. ఏప్రిల్ 6న మొదలైన ఆ నరకం 5 రోజుల్లోనే ఆయన ప్రాణాలను తీసేసింది. నౌకలోనే లియో చనిపోయారు. ఆయన డెడ్ బాడీతో భార్య మిర్జామ్ తిరిగి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే ఎయిర్పోర్టులోనే ఆమె కూడా కుప్పకూలిపోయి చనిపోయిందంట. టెస్టులు చేస్తే తేలింది ఏంటంటే ఇద్దరికి సోకింది హంటా వైరస్. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఆ షిప్లో ఉన్న ప్రయాణికులను చెక్ చేస్తే మరో 8 మందికి వైరస్ పాజిటివ్ అని తేలింది. అందులో 3 కూడా చనిపోయారట. 23 దేశాలకు చెందిన 146 మంది ఆ షిప్లో ఉండడంతో అందరినీ స్పెషల్ ఫ్లైట్స్లో పంపించేశారు. ఇప్పుడు ఆ షిప్ నెదర్లాండ్స్కు చేరుకుంటుంది. మన సైంటిస్ట్ గారు ఆ వైరస్కు 0 పేషెంట్గా హిస్టరీలో నిలిచిపోయారు. హాబీ ఉండడం తప్పులేదు, కానీ అపరిశుభ్రమైన చోటుకి వెళ్ళినప్పుడు మాస్కులు, జాగ్రత్తలు లేకపోతే ఇలాంటి వైరస్లు మనల్నే పక్షిలా ఎగరేసిపోతూ ఉంటాయి. ఈ హంటా వైరస్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.